మంచిది ప్రియమైన బిడ్డలారా, మరి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయం 9-10 వచనములను చదువుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయం 9-10 వచనములు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తపు స్వరము నేలలో నుండి మొర్రపెట్టుచున్నది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము ఆస్కార్ను మించిన గొప్ప నటీనటులు. ఏమంశము? ఆస్కార్ను మించిన గొప్ప నటులు. ఏంటి ఆస్కార్ అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మరి సినిమా వారు చక్కగా యాక్షన్ చేస్తే, నటన చేస్తే వారికి మరి ఒక గొప్ప అవార్డుల కల్లా గొప్ప అవార్డు ఏంది అంటే ఆస్కార్ అవార్డు. అది యూనివర్సల్గా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలలో ఉన్నటువంటి నటులు ఉన్నారో, నటీమణులు ఉన్నారో, వారు చక్కగా వారు చేసినటువంటి ప్రదర్శనను బట్టి వారిని ఎన్నుకొని ఇచ్చేటువంటి బహుమానమే ఆస్కార్ బహుమానం. బైబిల్ గ్రంథంలో కూడా అటువంటి ఆస్కార్ను మించినటువంటి గొప్ప నటీనటులు ఉన్నారు. ఎవరు వారు అనేటువంటి విషయాన్ని కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగాల ద్వారా ధ్యానించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ కయ్యూనును దేవుడు అడుగుతూ ఉన్నాడు. కయ్యూను, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు అని అంటూ ఉంటే, తప్పు చేశాడు కయ్యూను, కానీ ఆ తప్పును ఒప్పుకుంటే ఎలాగో ఉండేదో, చేసినటువంటి తప్పును, అయ్యా నన్ను మన్నించు, నా తమ్ముడి యొక్క అర్పణ నీవు స్వీకరించినటువంటి రీతిని బట్టి నేను అతని మీద పగను పెంచుకున్నాను, కక్షను పెంచుకున్నాను, ఇదిగో అతనిని నిర్దాక్షిణంగా చంపేశాను, పొరపాటు నాదే, తప్పు నాదే అని తప్పును ఒప్పుకుంటే మరొక రీతిగా ఉండేది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆ తప్పును కప్పి పెడుతూ నటిస్తూ ఉన్నాడు. చాలా గొప్ప నటన. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అదే అడుగుచుంటే చెప్పేటువంటి మాట, ఇచ్చేటువంటి సమాధానం, నేను నా తమ్ముడైనటువంటి హేబేలుకు నేను ఒక కావలి వాడనా అంటే దేవునికి ఏమి తెలియదు అనేటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నటువంటి వాడిగా ఇక్కడ కయ్యూనును మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజులలో కూడా మన పరిస్థితి కూడా చేసినటువంటి తప్పును వాటిని ఒప్పుకొనక కప్పుకొనేటువంటి రీతిగా, అనగా నటించేటువంటి స్వభావం, నటించేటువంటి గుణాన్ని ఈ రోజుల్లో మానవుడు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గర ఈ నటనలకు ఎటువంటి ఆస్కారమో లేదు. ఆయన పై యొక్క బాహ్య స్వరూపాన్ని కాదు ఆయన చూసేది, అంతరంగంలో ఉన్నటువంటి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆలోచన, తలంపులు, వాటిని గమనిస్తూ ఉంటాడు, వాటిని లెక్కలోనికి తీసుకువస్తూ ఉంటాడు. కయ్యూను చేసినటువంటి తప్పిదాన్ని దేవుని ఎదుట అడిగినప్పుడు ఒప్పుకుంటే మరి దేవుడు క్షమించేవాడేమో, కానీ ప్రియమైన బిడ్డలారా, అక్కడ నటిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప నటుడిగా ప్రవర్తిస్తున్నటువంటి వాడిగా కయ్యూనును మనం చూస్తూ ఉన్నాం. అందుకే అతడికి దేవుడిచ్చినటువంటి శాపం ఏంటనగా, నువ్వు దేశ దిమ్మరివై తిరిగేదావు, దేశ దిమ్మరివైపోతావు, ఇక నిన్నెవరు చంపకూడదు అని నుదుటి మీద ఒక ముద్రను దేవుడు ముద్రించినటువంటి రీతిగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, అతడు పొలం వేస్తాడు, కానీ అవి ముళ్ళ పొదలే, పంట చేతికి రాదు.
ఇటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి దేవుని యొక్క శాపానికి గురి కావడానికి గల కారణం ఏంటంటే, మొదటిగా ఏంటంట, దేవుని యొద్ద నటిస్తున్న కయ్యూను. ఎవరైనా దేవుని యొద్ద నటిస్తూ ఉన్నాడు అనగా వేషాలు వేస్తూ ఉన్నాడు, వేషధారిగా మారిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మరి కయ్యూను వలె మనము కూడా నటించేవారిగా ఉంటున్నామా? ఈ నటనను వదిలిపెట్టి స్వచ్ఛమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నామా? ఎలా ఉన్నాం మనము దేవుని యొక్క సన్నిధానములో? ఎలా ఉంది మన భక్తి జీవితం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మన అంశం ఏంటి? ఆస్కార్ను మించిన గొప్ప నటీనటులు. ఆ నటీనటులలో మొదటి నటుడు ఎవరై అంటే కయ్యూను. దేవుని యొద్దనే నటించేటోడు గొప్ప నటుడు. మరి మన పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయేమో సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 18 నుండి 25 వరకు మనం చూసినట్లయితే, ఆదికాండము 27వ అధ్యాయము 18 నుండి 25 వరకు. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చొని ఉండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, శీఘ్రముగా అది నీకెట్లు దొరికనని అడుగగా, అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పెను. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖన భాగాలు మనం చాలాసార్లు విని ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకును మోసగిస్తున్నాడు యాకోబు. ఇస్సాకు మందదృష్టిగా మారిపోయాడు. వయసు మీద పడిపోయింది. కళ్ళు కానరాని వాడిగా మారిపోయాడు. అయితే అతనికి ఒక కోరిక ఉంది. ఏంటో తెలుసా? అయ్యా, నేను చనిపోయే లోపు ఇదిగో నాకు చక్కగా మంచి వేట మాంసం కావాలా, దయచేసి త్వరగా పో అని తన పెద్ద కుమారుడికి ఏశావుకు చెప్తాడు ఇస్సాకు. ఆ మాటను చాటుగా వింటుంది రెబ్కా. చాటుగా విని ప్రియమైన బిడ్డలారా, తన కుమారుడు, ముద్దుల కుమారుడైనటువంటి యాకోబుకి చెప్తా ఉంది, రే రా చిన్నోడా. తల్లికి ఎక్కువగా చిన్నపిల్లలంటే ఇష్టమంట, తండ్రికి పెద్దోడంటే ఇష్టమంట. తన ముద్దుల కుమారుడైన యాకోబుని పిలిచి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది. ఇదిగో నీ తండ్రి, ఇదిగో నీ అన్నైనటువంటి ఏశావుకు చెప్పినటువంటి మాటలు నేను విన్నాను. మీ నాన్న చనిపోయే ముందుగా చక్కగా భోంచేసి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి మన మందలోనికి వెళ్ళి చక్కగా మంచిగా మేకను వధించి నేను దాన్ని సిద్ధపరుస్తాను. నీ తండ్రి దగ్గరికి తీసబోయి దాన్ని చక్కగా పెట్టు. యాకోబు అంటున్నాడు, అమ్మా, నాన్న నన్ను గుర్తుపడితే, నాన్న నన్ను పరీక్షించి తెలుసుకుంటే అంటే తల్లి ఏమనాలా? అవును రే, అన్న చర్మమేమో రోమాల చర్మం, నీదేమో నునుపు చర్మం. ఒకవేళ తవిడి చూస్తే, ఒకవేళ స్వరం వింటే ఇబ్బంది రే. శాపాలు ఆశీర్వాదాలకు బదులుగా శాపాలే వస్తాయి, వద్దులే అని వారించాలా. కానీ తల్లి ప్రియమైన బిడ్డలారా, నువ్వేం దిగులు చెందాల్సిన పనిలా. మీ నాన్న ఏదైతే శాపాలు ఇస్తాడో ఆ శాపాలను నాకు వచ్చునుగాక. నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాటన్నిటిని రెడీ చేయి. నేను ఈ లోపల చక్కగా మీ నాన్నకు భోజనాన్ని సిద్ధపరుస్తా. ప్రియమైన బిడ్డలారా, వచ్చాడు తండ్రి దగ్గరకు వచ్చి, నానా లే అంటున్నాడు. ఎవర్రా నువ్వు అంటున్నాడు పాపం మంద దృష్టితోటి. నేను నీ పెద్ద కుమారుడిని, ఏశావుని. అరే, ఇప్పుడే కదా నేను పంపించింది, అప్పుడే నీకు మరలా ఇంతగా ఉంటే రెడీ చేసావంటుంటే, నానా నీ దేవుడు నాకు
తోడుగా ఉన్నాడు. నీ దేవుడే నాకు చక్కగా దీన్ని దొరికేలాగా చేశాడు. నీ దేవుడు అంటున్నాడా, నా దేవుడు అంటున్నాడా? ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు నీ దేవుడు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇస్సాకును నీ దేవుడు అంటున్నాడే కానీ నా దేవుడు అనేటువంటి రీతిగా సంబోధించినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అయితే తండ్రికి అనుమానమే వచ్చింది. ఎందుకో తెలుసా? వీడు మొదలే మోసగాడు, మొదలే రకరకాలమైనటువంటి పనులు చేశాడు. ఇది ఎందుకైనా మంచిది అనుకొని తవిడి చూశాడంట. రోమాలు కలిగినటువంటిది. తల్లి ఆల్రెడీ ఏం చేసిందట? ఆ వధించినటువంటిది అమ్మాన్ని కప్పేసింది. ఇక స్వరాన్ని మాట్లాడుతుంటే స్వరంలో కూడా తేడా వచ్చింది. ఏంట్రా, తవిడి చూస్తే నువ్వు చక్కగా ఏషవులాగే ఉన్నావు, మరి స్వరం ఏంటంటే, నానా నేను అడవిలోనికి వెళ్ళినప్పుడు ఈ వాగునీరు తాగి నా గొంతు మారింది. తండ్రి దగ్గర నటిస్తున్న యాకోబు. రెండవదిగా ఎవరంటే ఈ నటుడు? యాకోబు. తండ్రినే అనగా ఇస్సాకునే మోసపరుస్తూ ఇస్సాకు దగ్గరనే ఒక నటన ఆడుతూ ఉన్నాడు. నేనే ఆ పెద్ద కుమారుడు అంటూ ఉన్నాడు. తండ్రికి డౌట్ వచ్చినా కానీ సరిచేసేటువంటి వాడిగా, దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి వాడిగా యాకోబును మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడే, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు మోసపరిచేటువంటి కుమారులు లేరా? పరమ తండ్రి దగ్గర నటించాడు ఎవరు? కయ్యూను. కన్న తండ్రి యొద్ద నటిస్తున్నాడు యాకోబు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజులలో కూడా కుమారులు కూడా తల్లిదండ్రుల దగ్గర భలే నటిస్తారు. ఏమని? నానా ఎగ్జామ్ ఫీజు కట్టాలా, తర్వాత థీసిస్లు రాయాలా, ఈ రాయాలా, ప్రాజెక్ట్ వర్క్ చేయాలా, రకరకాలమైనటువంటి భలే నటనేస్తాం. తల్లిదండ్రులు తెలియదు కదా, మోటోళ్ళు కదా. పాపం నా కొడుకు నా కుమార్తె చాలా చక్కగా చదువుతుంది, చాలా మంచిగా చదువుతుందేమో, వీళ్ళకి ఏ కష్టం రాకూడదు, ఏమాత్రమో వీళ్ళు డల్ అవ్వకూడదు అని చక్కగా వేలకు వేలు తగలేస్తుంటే 5 ఏసకు పోయి జల్సారాయిలుగా మారిపోయేటువంటి కుమారులు మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అనగా తల్లిదండ్రుల దగ్గర జిమ్మిక్కులు చేస్తూ, నటన చేస్తూ. ప్రియమైన బిడ్డలారా, సీరియళ్ళలో సినిమాలలో వాళ్ళు కూడా నటించరు, అంతగా నటిస్తాం మనం. ఆ నటనకు తల్లిదండ్రులు డమేలని పడిపోతారు. జాగ్రత్త. మరి నీవెవరిని మోసపరచడానికి, ఎవరి దగ్గర మరి ఈ విధమైనటువంటి నటనను నువ్వు ఇంకా కొనసాగుతూ? దేవుని యొద్ద నటించాడు, తన కన్న తండ్రి యొద్ద మరొక ఆయన నటిస్తూ ఉన్నాడు. వారికి తెలియని విషయం ఏంటంటే, ఇది రేపటికి మరలా మనకు తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తెరగలేకపోతున్నారు. అర్థమైందా? ఆ నటించాడు ఇస్సాకు దగ్గర. అదే నటన యాకోబుకు వచ్చిందా రాలేదా? చూద్దాం ఆ విషయం. మూడవదిగా ఆదికాండం 37వ అధ్యాయం 31 నుండి 33 వరకు చూసినట్లయితే, ఆదికాండం 37వ అధ్యాయం 31 నుండి 33. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది మీ కుమారుని అంగీయో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చేల్చబడెను. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు యొక్క అన్నలో తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర నటిస్తున్న నటన ఏంటో తెలుసా? యోసేపు అంటే ఈ అన్నలకి నచ్చట్లా. ఎందుకనగా
యోసేపు ఎప్పుడు కలలు కనేటువంటి వాడిగా ఉన్నాడు. యోసేపు ఎప్పుడు దర్శనాలు చూసేటువంటి వాడిగా ఉన్నాడు. తన అన్నలు, తన తల్లిదండ్రులు తన కింద తక్కువ వారికి కనబడే రీతిగా వచ్చినటువంటి కళలను చెప్తూ ఉండగా యోసేపు అన్నలకి అది మింగుడు పడట్లే, గొంతులో పచ్చెలక్కాయ పడ్డట్టుగా ఉంది. కాబట్టి అతని మీద అసూయ పడ్డారు అనేటువంటి మాటను మనం చూస్తాం. అతని మీద అసూయపడి అతనిని లేకుండా చేయాలని ప్రియమైన బిడ్డలారా ఒక గోతులో వేశారు. ఈ గోతులో వేస్తే ఈడే చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ ఎంతైనా మన తమ్ముడే కదరా, మన అన్నే కదరా అనుకొని అతన్ని తీసి మరలా మరి ఇస్మాయిలుడైనటువంటి వానికి అమ్మినటువంటి వారిగా మనం చూస్తున్నాం. 20 తులముల వెండి నాణేలకు అతన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఇప్పుడు యోసేపు ఏమైపోయాడు అని తండ్రి అడుగుతాడని ఒక మేకను, వాళ్ళు మేపుతున్నటువంటి మేకలలో ఒక మేకను వధించి అంగీని తన యొక్క ఆ రక్తంలో, మేక యొక్క రక్తంలో ముంచి దాని తండ్రి దగ్గరికి తీసుకుపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, కళ్ళు గానరన్నటువంటి వాడిగా ఉన్నాడు ఇక్కడ. ఎవరు? యాకోబు. ఇస్సాకు అదే పొజిషన్లో ఉన్నాడు. ఆ కళ్ళురా కానరానటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని మోసపరిచాడు, అనగా మరి నటన చేశాడు తండ్రి దగ్గర. అదే సిచ్యువేషను ఇప్పుడు యాకోబుకి వచ్చింది. యాకోబు కూడా మంద దృష్టిగా ఉన్నాడు. అప్పుడు ఆ అంగిని తీసుకొచ్చి, నాన్న ఈ అంగి ఏదో గుర్తుపట్టు ఒకసారి అన్నాడు. ఆయన తవిడి చూసి అయ్యో ఇది నా కుమారుడిదే, యోసేపుదే అంటే అప్పుడు వాళ్ళ అన్నోళ్ళు అంటున్నారు, యోసేపు యొక్క అన్నలు అంటున్నారు, దుష్టముఖము ఇతరుని చీల్చివేసిందే, ఇతడు మరణమైపోయాడంటూ. ప్రియమైన బిడ్డలారా, తండ్రి దగ్గర నటిస్తున్నటువంటి కుమారులుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, యాకోబు దగ్గర నటిస్తున్నటువంటి కుమారులు. మూడవదిగా ఎవరి దగ్గర అంట? యాకోబు దగ్గర నటిస్తున్న కుమారులు. మొదటిగా దేవుని యొద్ద నటిస్తున్నటువంటి కయ్యూను, రెండవదిగా ఇస్సాకు యొద్ద నటిస్తున్నటువంటి యాకోబు, మూడవదిగా యాకోబు యొద్ద నటిస్తున్న కుమారులు. సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళ నటన, వీళ్ళ యొక్క హావభావాలు ఇక గుర్తు కూడా పట్టలేం, నిజమేమో అనేటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. లేరా అటువంటి వాళ్ళు? మనలో లేరా? మనలో ప్రియమైన బిడ్డలారా అటువంటి వారే తారసపడుతూ ఉంటారు, అటువంటి వారే కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఏమి ఎరగనటువంటి వారిగా, ఏమి తెలియనటువంటి వారిగా మనం ప్రవర్తిస్తున్న జాగ్రత్త. ఒక ఆయన మనల్ని గమనిస్తున్నాడు, ఒక ఆయన మన యొక్క నడవడికను, మన ప్రవర్తనను ఆయన గుర్తిస్తున్నాడు, లెక్కిస్తున్నాడు. ప్రతిదానికి ఆయన లెక్క అడుగుతాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతున్నాం. ఓకేనా? ఈ గొప్ప నటీనటులను ముగ్గురును మనం చూస్తున్నాం. 4వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వ్యక్తి మత్తయి సువార్త 26వ అధ్యాయం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, పుట్టి ఉండని ఎడలవానికి మేలని చెప్పెను. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. 4వ వ్యక్తి యేసయ్య దగ్గర నటిస్తున్న యోధా. యోధాకు తెలుసు, యోధా ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాడు.
ఎప్పుడెప్పుడా ఈయనను అప్పజెప్పాలని రోమా అధికారులతో ఆల్రెడీ సంధి చేసుకున్నాడు. కానీ ఎరగనట్టు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నేనా? భలే నటన. దేవుడు అంటున్నాడు వెంటనే, ఎస్ నేనే కాదు నాయన, నువ్వే, ఎవరో కాదు నువ్వే. అర్థమైందా? చిన్నపిల్లల స్వభావం కూడా ఇలాగే ఉంటుంటుంది ఒక్కొక్కసారి. లేక పరాయి వాళ్ళ దగ్గర కూడా ఇలాగే మనం ప్రవర్తిస్తుంటాం. ఎలాగో తెలుసా? అనరాని మాట అంటాం, అన్నాక దుఃఖపడుతుంది అనుకో, ఏక్యా నేనా మా నాన్న నిన్నేం అనలేదు కదా, నేనా? కానీ యేసయ్య అలా అనట్లే. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధ ప్రభువా నేనా అనగానే వెంటనే చెప్పుచున్నటువంటి మాట, నువ్వేరా నాన్న నన్ను అప్పగించేదని, ఏం నటన చేస్తున్నావేంది? నేనా అని ఎరగనటువంటి వాడిగా ఈయన ఏం చేస్తున్నాడో సమస్తము ప్రభువుకు తెలుసు. ఇతని నడవడిక, ఇతని హావభావాలు, ఇతని క్రియలు సమస్తం ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర కాదు మన నటన, దేవుని సన్నిధిలో కాదు, దైవ సేవకుల దగ్గర కాదు. మనం అనుకుంటాం పాస్టర్ గారు ఇంట్లో ఉంటాడు, మనం మన ఇంట్లో ఉంటాం, మనం చేసేది ఆయనకు తెలియదు, ఎస్ నాకు తెలియకపోవచ్చు. కానీ ఒక ఆయన చూస్తున్నాడు, ఒక ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఒక ఆయన నీ యొక్క క్రియలన్నింటినీ లెక్కిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తెరిగి ఇకనైనా నీ నటన వదులుకోక, నీ ప్రవర్తనను సరిచేసుకోక, నీ యొక్క విశ్వాస జీవితాన్ని చక్కబెట్టుకోక ఉన్నావంటే జాగ్రత్త, బొక్క బోర్లా పడతావు, గుంతలో పడతావు. పడ్డాక తెలుస్తుంది అది ఎంత ఘోరంగా ఉంటుందో. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 4వ వ్యక్తి యేసు యొద్ద నటిస్తున్న ఇస్కరియోతు యోధ. యేసు దగ్గర నటిస్తున్నాడు. ఒక ఆయనేమో తండ్రి దగ్గర నటిస్తున్నాడు, అనగా పరమ తండ్రి దగ్గర నటిస్తున్నాడు. మరొకడేమో కన్న తండ్రి దగ్గర నటిస్తున్నాడు. మరొకడేమో తండ్రి దగ్గరనే కుమారులు నటిస్తున్నారు, అనగా చెల్లుకు చెల్లు నటిస్తున్నారు. 4వదిగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నటిస్తున్న శిష్యుడు. జ్ఞాపకం చేసుకుందాం. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణను, అంటే నటనాపూర్వకమైనటువంటి భక్తి జీవితాన్ని నేనేమాత్రం ఉపేక్షించను. వేశ్య అయినా ప్రార్థన చేస్తే, మోకరిల్లి ప్రార్థన చేస్తే ఏసామని నేను క్షమిస్తా, అతను నేను క్షమిస్తా. కానీ వేషధారణ ఇక్కడొక చోట అక్కడొక చోట, ఇంట ఒక రీత బయట ఒక రీతిగా, దైవ సేవకుడి దగ్గర ఒక రీతిగా, లోక సంబంధంగా ఒక రీతిగా, 2 రకాలమైనటువంటి ధోరణిలో అడుగులు వేస్తున్నావేమో, 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నావేమో. ఇది చాలా డేంజర్తో కూడినటువంటిది. కాబట్టి ఈ నటనను నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యథార్థవంతమైనటువంటి భక్తిలోనికి నువ్వు వస్తే ధన్యుడవు, ధన్యురాలవు. 5వ వ్యక్తిని మనం చూద్దాం. 5వ గొప్ప నటీనటుడు, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15 నుండి 22 వరకు. సంసోను డెలీలా దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? డెలీలా దగ్గరికి. ప్రజెంట్ బిల్లరా, ఇక ఆస్కారం లేదు. ఫిలిస్తీన్లు తరుముతూ ఉన్నారు. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బయలుదేరుతున్నాడు సంసోను. అయితే ఈ డెలీలా ప్రేమిడి బిల్లరా ఆలన పాలనలోని మురిపిస్తూ ఉంది సంసోనుని. ఫిలిస్తీన్లు సంసోను ఎక్కడ ఉన్నాడో గుర్తెరిగారు. ఆ డెలీల దగ్గరకు వచ్చారు. డెలీల దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నాడు, నీవు ఖచ్చితంగా
ఆ సంసోనును నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, నువ్వు ఆలిస్తావో పాలిస్తావో లాలిస్తావో మాకు తెలియదు, అతనిలో ఉన్నటువంటి ఆ బల రహస్యము మాకు చెప్పాలా, అలా నీవు మాకు కానీ చేరవేస్తే నీకు బహుమానాలు ఇస్తాం, వెండినిస్తాం అని ప్రెదెన్ బిల్లరా బేరం కుదుర్చుకున్నారు. ఇక ఢిల్లీలో రోజూ ఆయనతో విసిగిస్తూ ఉందంట సంసోనును. నీ బలమేందో చెప్పు, నీ బలమేందో చెప్పు, నీ బలమేంటో చెప్పు. ఆల్రెడీ 3 సార్లు చెప్పాడు, ముమ్మారు నన్ను మోసగిచ్చావు, ఇక లాభంలే, ఇప్పుడు తాడో పేడ తేలాలా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, ఇదంతా ఒట్టి కోతలే, ఒట్టి మాటలే, అట్టాటోడా ఇట్టాటోడా. ఇక ఆమె ఏమేం మాట్లాడి ఉంటుందో. నన్ను ప్రేమిస్తున్న దొంగ మాటలు చెప్తున్నావు, ప్రేమిస్తే నా దగ్గర అబద్ధం ఆడతావా, నా దగ్గర దాస్తావా? కాబట్టి నీ రహస్యం మీద నాకు చెప్పాల్సిందే. మాటి మాటికి అతన్ని ఇసికించడం వల్ల అతడు ఏమనుకుంటున్నాడు తెలుసా, ప్రాణం మీద విసుకొచ్చి ఇక చచ్చిపోతే బాగుండ్రా అని పేర్చే రీతిగా వచ్చేసాడంట. బలశాలి అయినటువంటి వాడు, అర్థమైందా? ఆ పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చినటువంటి వాడు. ప్రెదెన్ బిల్లరా, ఫిలిస్తీయులందరిని ఒక ఆట ఆడుకున్నటువంటి బలశాలి వీరుడు, శూరుడైనటువంటి వాడు, సింహాన్నే చీల్చిపడేసినటువంటి వాడు. ఇంతటి వీరుడు శూరుడు ఎక్కడ పడిపోతున్నాడనగా ఢిల్లీలా చేతిలో పావు అయిపోయాడు. ఇక బయటికి పోదామంటే ఫిలిస్తీయులు పుంజుకొని ఉన్నారు. ఇక నాకు చాబోరేవో ఇక్కడే, ఇక నేను ఎక్కువ కాలం బ్రతకలేననే రీతిగా ప్రెదెన్ బిల్లరా చెప్పేస్తున్నాడు. ఇలా చెప్పడానికి గల కారణము, ఈ ఢిల్లీలా అతని మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా, ఎంతగానో ప్రేమిస్తున్న ప్రియురాలిగా నటిస్తూ ఉంది. నేను ఎవరికి చెప్పను నీ రహస్యం. ఈ నటనకు పడిపోయాడు సంసోను. ప్రెదెన్ బిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. తన ఉన్నటువంటి ఆ బలంలో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పినటువంటి వాడిగా చూస్తున్నాం. అదే 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి కదా అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనను దానిని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడుస్తూ ఉందంటే, కొలాయి తిప్పేసింది. ఇక కొలాయి తిప్పేసింది, నీళ్ళన్నీ లొడ కారిపోతున్నాయి. 7 రోజులు ఏడుపంట. నువ్వు నన్ను ప్రేమించట్లేదు సంసోను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావే కానీ ఏదో మరుగున దాస్తా ఉన్నావు అని ఏమో కూడా మొదటి భార్య నటన చేస్తూ ఉందంట, నటిస్తూ ఉంది. ఆల్రెడీ ఫిలిస్తీయులు వచ్చి ఆమెను బలవంతం పెట్టారు. ఈ వర్తమానం కానీ, అనగా నీ భర్తలో ఉన్నటువంటి ఆ యొక్క పొడుపు కథ, ఆ పొడుపు కథ మర్మం కానీ మాకు చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాం అని చెప్పగానే వాళ్ళకు ఫిలిస్తీయులకు భయపడి నటిస్తూ ఉంది భర్త దగ్గర భార్య. ఆ నటనకు పడిపోయాడు, చెప్పేశాడు రహస్యాన్ని. రెండవదిగా ఢిల్లీలా నటిస్తూ ఉంది సంసోను దగ్గర, ఆమె నటనకు పడిపోయాడు, చెప్పేశాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రెదెన్ బిల్లరా నటించేటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. భర్త దగ్గర భార్య నటిస్తుంది, భార్య దగ్గర భర్త నటిస్తున్నాడు. అత్త దగ్గర కోడలు నటిస్తుంది, కోడల దగ్గర అత్త నటిస్తుంది.
తండ్రి దగ్గర కుమారుడు నటిస్తున్నాడు, కుమారుడు దగ్గర తండ్రి నటిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా నట సార్వభౌములే ఉన్నారే తప్ప, ఎక్కడ చూసినా నట కిరీటులే ఉన్నారే తప్ప, ఎక్కడ చూసినా నట ప్రపూర్ణులే ఉన్నారు కాబట్టి, ఎక్కడ చూసినా నట శిఖామణులు ఉన్నారే కానీ, ఎక్కడ చూసినా నట శిరోమణులు ఉన్నారే కానీ యథార్థవంతులు అరకొరగానే ఉన్నారు. యథార్థవంతులు అక్కడక్కడేనే కనిపిస్తూ ఉన్నారు, తాడసపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొద్ద కూడా నువ్వు ఇంకా నటించే స్వభావంలో ఉన్నావా? దేవుని యొద్ద కూడా నువ్వు ఇంకా నటించేటువంటి వాడవగా దానవగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఎలా ఉంది మన భక్తి జీవితం? ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజులలో చాలామంది కూడా భర్త దగ్గర ఎంతో ప్రేమను ఒలకబోసినటువంటి వారిని చూస్తున్నాం. భర్త పోయాడా, ఇక బండారం బయటపడుతుంది. భార్య దగ్గర కూడా భర్త ఎంతగానో ప్రేమ ఉన్నటువంటి వాడికి అయ్యి కొనిచ్చి తీసుకొస్తుంటాడు. కానీ భార్య లేదా, ఇక భర్తలో స్టార్ట్ అవుతాయి. ఇలాగ అత్త, కోడలు, కొడుకు, కుమారుడు, తండ్రి, ఒకరా ఇద్దరా, అందరి గతి ఈ నటనలోనే సాగుతూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లలు, జ్ఞాపకం చేసుకుందాం. ఐదవదిగా ఎవరంట? దెలీలా సంసోని యొద్ద నటిస్తూ ఉంది. మరి నటనకు ప్రియదేవుని పిల్లల సంసోను మరి బలైపోయినటువంటి వాడిగా చూస్తున్నాం. ఆరవదిగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 34-35 వచనాలు. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చొని ఉండెను. కాగా లాబాను ఆ గుడారమంతటా తడవి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదికినను ఆ విగ్రహములో. ఇక్కడ లాబాను మనం చూస్తున్నాం. లాబాన్ యొక్క కుమార్తె రాహేలు, లేయా. పెద్దది లేయా, చిన్నది రాహేలు. ఈ లేయా చిన్నది చక్కనిదే కానీ కొంచెం చిక్కులు కలిగింది. చక్కనిదే, అందగత్తే, కానీ ఇంకా ఆ బొమ్మల మీద వ్యామోహం పోలేదు, ఆ విగ్రహాల మీద తనకి ఇంకా ఆ యొక్క ప్రీతి, ఆ వాంఛ, ఆ కోరిక పోలేదు. తన వస్తూ తండ్రి ఇంటి నుండి ఆ బొమ్మలను తెచ్చేసుకుంటుంది, ఆ ఎలవేల్పులను తెచ్చేసుకుంటుంది, తెచ్చుకొని గుడారంలో దాచేసుకుంది. లాబాను పరుగున తన సైన్యాన్ని అంతా సమకూర్చుకొని యాకోబును వెంబడిస్తూ ఉన్నాడు. రేయ్ యాకోబు, నాకు చెప్పకుండానే నా కుమార్తెలను, నా మనమరాలను, దాసీలను అందరిని తీసుకుపోతున్నాడు, సంపదను తీసుకుపోతున్నాడు. సరే, పోతే పోయిండు. వాళ్ళతో పాటు నా ఇల దేవత అయినటువంటి, కులదేవత అయినటువంటి ఈ బొమ్మలను కూడా తీసుకువెళ్తున్నాడు. అర్జెంటుగా ఆపండ్రని వెళ్ళాడు. వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తూ ఉన్నాడు, మొత్తం వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు రాత్రికాల సమయంలో లాబానుకు దర్శనమై ప్రత్యక్షమై చెప్పుచున్న మాట, లాబాను, నువ్వు యాకోబుని మంచే కానీ చెడే కానీ ఏమాత్రము నీవు మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే చూసుకో, కానీ మంచి కానీ కీడు కానీ చెడు కానీ ఏమాత్రం నువ్వు మాట్లాడబాక అనగా హెచ్చరించగా, సరే లాబాను వచ్చి తన అల్లుడితో చెప్తూ ఉన్నాడు. ఏంటి మామ, నేనేమైనా ద్రోహం చేశానా? ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని యాకోబు అంటుంటే, నువ్వు ఎట్లా పోతే పోయినావు, రహస్యంగా వెళ్ళిపోతున్నావు, నా కుమార్తెలను కూడా తీసుకుపోతున్నావు నాకు చెప్పకుండా. కనీసము నేను ఆరాధిస్తున్నటువంటి వాటిని ఎందుకు తీసుకుపోతున్నావంటే, అట్లనా? అట్లయితే ఎవరైతే వాటిని తెచ్చారో వారు మరణమగుదురుగాక, వారు బ్రతకూడదు, సావాలా అని చెప్పగానే లే యొక్క గృహంలో, ఆ గుడారంలోనికి వెళ్ళాడు. అక్కడ దొరకలేదు. చిన్న కుమార్తె దగ్గరికి వచ్చాడు. రాగానే
ఎక్కడ బయటపడిపోద్దాన్ని వెంటనే అవన్నీ తీసుకొని పోయి ఒంటె సామాగ్రిలో వేసి చక్కగా కూర్చుందాన్ని. ఏమి ఎరగనటువంటి, అసలు ఆమెకి ఏమీ ఎరగనటువంటి దానిలాగా కూర్చుందంట. తండ్రి వచ్చాడు, మొత్తం ఇతుకులాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఇతుకులాడిన కానరాల గుడారంలో. ఆమె అంటుంది, నానా నువ్వు వచ్చినందుకు నిన్ను గౌరవించాల కుమార్తెగా, కానీ లేవలేనందుకు నన్ను దయతో. అబ్బా ఏమి నటన. సరే తండ్రి కదా, కూతురు సరే లేకపోతే అంటారు. ఇంకా అది ఆమె ఇంకొక దాన్ని యాడ్ చేస్తుంది, ఇంకొక దాన్ని దానికి కూడగట్టిస్తుంది. ఏంటో తెలుసా, నానా నేను కడగా ఉన్నా. ఇంకా అయిపోయా, ఇంకా అంత చాప్టర్ క్లోజ్, ఖేల్ కథం, దుకాన్ బంద్ అయిపోయిందిగా. ఇంకా ఏమంటాడు, కుమార్తె కడగా ఉందనగానే తండ్రి ఇంకా ఏమాత్రమా లే అనలేడు. ఎంత నటనో చూడండి. అందముంది కానీ చాలా నటన శిరోమణి. తండ్రి దగ్గర నటిస్తున్న రాహేలు. ఆరవదిగా ఏంటి, తండ్రి దగ్గర నటిస్తున్నటువంటి రాహేలు. ప్రియమైన పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఈ రోజుల్లో మనం అటువంటి నటనను చేస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. అటువంటి వ్యర్థమైనటువంటి యాక్షన్ మనం చేస్తున్నామేమో ఆలోచన చేద్దాం. ఏ విధంగా ఉంది మన యొక్క భక్తి జీవితం లేక విశ్వాస జీవితం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రియమైన పిల్లరా, 7వదిగా చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం నుండి 21 వరకు మనం చూసినట్లయితే, ప్రియమైన పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సౌలును మనం చూస్తూ ఉన్నాం. సౌలు దావీదును అల్లుడుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. మంచిదే, కానీ సౌలు ఉద్దేశం ఏంటో తెలుసా? సౌలు ఆడేటువంటి నటన, ఆ డ్రామా ఏంటో తెలుసా? ఆ శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు నా అల్లుడిని వేసేస్తారు, అప్పుడు నేను సేఫ్ అవుతా. ఎట్లా అయితేమి నా అల్లుడిగా ఉన్నటువంటి ఈ దావీదు హతుడవుతాడు, చనిపోతాడు, అది నాకు కావాలా. అమ్మా, ఎవరన్నా అల్లుడు చనిపోతే బిడ్డ విధవరాలు అవ్వాలని అనుకుంటారా ఎవరన్నా? ఇక్కడ సౌలు నా బిడ్డ విధవరాలైనా సరే దావీదు మాత్రము బ్రతకూడదు, అది ఆయన ఉద్దేశం. నా బిడ్డ విధవరాలైనా సరే దావీదు మాత్రం నా కళ్ళ ఎదుట ఉండకూడదు, ఫిలిస్తీన్లు అతను నేసేయాలా. ఫస్ట్ పెద్దదాన్ని చూపించాడు, పెద్దదాన్ని వేరే వాడికి ఇచ్చి కావాలని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయించాడు. మరలా రెండో దాన్ని మీకాలను చూపిస్తున్నాడు, మీకాలు కూడా ఈ దావీదుకు ఉరిగా ఉంటాడని ఆశపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దావీదు యొద్ద నటిస్తున్న సౌలు, దావీదు మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది, కానీ ఇది గుర్తెరగలేకపోయినటువంటి వాడిగా ఉన్నాడు సౌలు. దావీదు మీద దేవుని యొక్క కృప దయ ఉండబట్టే ఎవరిని చంపాడు? గొల్యాతును చంపాడు. అతి భారీకాయుడైనటువంటి, అతి దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు, 6 మూరల జానడు కలిగినటువంటి బలశాలిని వీరుణ్ణి ఒకే రాయితో కొట్టి చంపగలిగిన వాడు. అంటే దేవుని యొక్క దయ ఉందని ఎరిగి కూడా దావీదు వద్ద ఏం చేస్తున్నాడు సౌలు? నటిస్తూ ఉన్నాడు. నువ్వు నాకు అల్లుడు కావాలి అల్లుడు అంటున్నాడు. నువ్వు నాకు అల్లుడుగా అయితేనే నాకు ఇష్టము అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడనో, నా కుటుంబం ఏ పాటిది, రాజులతో 1000 మందికి ఉన్నటువంటి కుటుంబమేనా మాది అంటే, కాదు కాదు కాదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా మేకాలను చేసుకోవాలి, నువ్వు మేకాలను చేసుకోవాలి, నువ్వు మేకాలను చేసుకోవాలా. మేకాలను చేసుకుంటే నువ్వు నాకు మేకపోతలాగా దొరికినట్లనే ఉద్దేశం. బలివ్వడానికి సిద్ధపడుతున్నావు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. మరి 7 దేన్ని మించిన వాళ్ళంట? ఆస్కార్ అవార్డును మించిన నటన. ఈ నటన మామూలు నటన కాదు, చాలా గొప్ప నటన. 7 రకాలమైనటువంటి నటనలో ఏ నటనలో నువ్వు ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. మొదటిగా
పరమ తండ్రి యొద్ద నటిస్తున్నటువంటి కయ్యూను. రెండవదిగా ఇస్సాకు యొద్ద నటిస్తున్న యాకోబు. మూడవదిగా యాకోబు యొద్ద నటిస్తున్న కుమారులు. నాలుగవదిగా యేసు యొద్ద నటిస్తున్న ఇస్కరియోతు యోధ. ఐదవదిగా సంసోని యొద్ద నటిస్తున్న డెలీలా. ఆరవదిగా తండ్రి యొద్ద నటిస్తున్న రాహేలు. ఏడవదిగా దావీదు యొద్ద నటిస్తున్న సౌలు. ఈ 7 రకాలమైనటువంటి నటనలో ఆరితేరిన మేము ఒకసారి ఆలోచన చేద్దాం. జాగ్రత్త. నటించే నటన, నడిచే నడవడిక, చేసేటువంటి ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్కిస్తున్నాడు. కాబట్టి ఇకనైనా నటనను వదిలి నిజమైనటువంటి మార్గంలోనికి అడుగులు వేయడానికి ప్రయత్నం చేద్దాం. నటించొద్దు, వారిని భర్తే కావచ్చు. నటించొద్దు, వారిని భార్య కావచ్చు. నటించడం వదిలేద్దాం. నిజమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని కొనసాగుదాం. అనగా ఆస్కారం మించినటువంటి నటన కనపరుస్తున్నారే, మనం వారిని మించిపోతున్నాం. ఇంకా వీళ్ళైన ఆస్కారం మించిపోతున్నారు, మనం వీళ్ళని మించిపోతున్నాం. ఒక్కసారి పరిశీలించుకుందాం. ఎలా ఉందా మన ఆత్మీయ జీవితం, ఎలా ఉంది మన భక్తి జీవితం? సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. చెప్పబడిన మాటలను బట్టి 7 రకాలమైనటువంటి నటనలో ఎందులో మనం పడి ఉన్నాం, ఎందులో మనము లేవలేకపోతున్నాం, ఎందులో మనము బలహీనులం అవుతున్నాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టడుగా ఉండటానికి, ఇష్టరాలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం.